పవన్ కళ్యాణ్ సెప్టెంబర్ నుంచి రాష్ట్ర పర్యటన అసంతృప్తికి ఫుల్ స్టాప్. 70 నియోజకవర్గాల్లో జనసేన గెలుపే లక్ష్యంగా ముందుకు పార్టీని బలంగా నిలబెట్టేందుకు ముందస్తు ప్రణాళిక. పవన్ జనసేన నియోజకవర్గ వ్యూహం 2029 ఎన్నికల దృష్టిలో కీలక అడుగు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సెప్టెంబర్ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత పర్యటనలు చేపట్టబోతున్నారు. జనాల్లోకి వెళ్లే ప్రయత్నంలో భాగంగా ఆయన పార్టీకి బలాన్ని చేకూర్చే విధంగా నియోజకవర్గ ఇన్ఛార్జీలు మరియు జిల్లా అధ్యక్షుల్లో మార్పులు చేస్తున్నారు. ఇది పార్టీ క్యాడర్ లో నూతన ఉత్సాహాన్ని కలిగించబోతుంది. తెలుగుదేశం పార్టీతో భాగస్వామ్యంలో జనసేనలో ఎమ్మెల్యే స్థాయిలో పోటీ చేయగల నేతలను ఏర్పరిచే పనిలో పవన్ కళ్యాణ్ నిమగ్నమయ్యారు. గతంలో అసంతృప్తిగా ఉన్న కార్యకర్తలు ఇప్పుడు కొత్త నాయకత్వం రావడంతో తిరిగి పార్టీకి మద్దతుగా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. జనసేన పార్టీ దాదాపు 70 నియోజకవర్గాల్లో పోటీ చేయడానికి సన్నద్ధమవుతుంది. ఇప్పటికే 50 బలమైన నియోజకవర్గాలను గుర్తించి ఇన్ఛార్జీలను నియమిస్తుంది. బలమైన సామాజిక వర్గాల్లో సమీకరణలతో పార్టీ బలోపేతం సాధించాలి అన్నది పవన్ కళ్యాణ్ లక్ష్యం. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని రాజకీయ విశ్లేషణల కోసం GR ఫోకస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.